ప్రభువైన యేసుక్రీస్తు ఘననామంలో ఉదయ ధ్యానాలకు ఆహ్వానం. ఈ శీర్షికలో ప్రార్థనా పరులైన తల్లులు, ప్రార్థించే తల్లులు ఏ రకంగా దేవుని దగ్గర నుండి వారి యొక్క ప్రార్థనకు జవాబులు పొందారో మనం గమనిస్తూ ఉన్నాం. తల్లులైన వారికి ఒక ప్రత్యేకమైన అభిలాష, ఆశీర్వాదం. ఈ ఉదయకాలం శారా, అబ్రహాము భార్య అయిన శారా, మొదటిగా ఆమెను శారాయి అనేవారు. 17వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు, నీ భార్యను శారాయి అనవద్దు, ఇక ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేతును, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగును. ఇదొక అచంచలమైన ప్రణాళికతో కూడిన ప్రవచనం, వాగ్దానములతో కూడిన ప్రవచనం. ఈ ప్రవచనాలు ఎవరైతే నమ్మారో, ఈ వాగ్దానాలు నమ్మారో వారికి గొప్ప మేలు కలిగింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనుకు నీతిగా ఎంచబడింది. శారా అనగా అందమైన రాణి అని అర్థం. ఆ దినాల్లో రాణులు వారి యొక్క అందచందాలు పోల్చాలంటే శారాని వారు పోల్చేవారు. అయితే ఒక చిన్న విషయం, శారా దేవుని మాటకు పూర్తిగా నమ్మకపోవటం, దేవుని మాటకు కొంత సందేహించుట. దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహామునకు మరి 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు. కానీ శారా నమ్మకపోవటం వలన మనం చూస్తున్నాం 18వ అధ్యాయము ఆదికాండంలో 12వ వచనంలో, నేను బలము ఉడిగిన దానను, నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. కాబట్టి దైవజనులు కానీ, ప్రార్థనా పరులు కానీ, విశ్వాసులు కానీ ఎక్కడ దేవుని వాక్యములో చెప్పిన ప్రతి వాగ్దానము అవును అన్నట్లుగా, అంటే నేను ఆ వాగ్దానం చదివాను అనుకోండి, దేవుని వాగ్దానం నాకు అవును అని నేను నమ్మాలి. ఆ రకంగా ఆ వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఆ వాగ్దానాన్ని నేను సంతరించుకుంటాను. కాబట్టి ఈ రకమైన అనుమానాస్పదమైన జీవితంలో నుండి ఇది నిజంగా నాకు జరుగునా, నాకు వయసు మీద పడింది కదా అని అనుకున్న ఆ యొక్క జీవితంలో నుండి తన జీవితము ఎలా మార్చబడింది అనేది ఈ ఉదయకాల ప్రత్యేకమైన పీఠిక. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 11వ వచనములో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదికాండంలో కొంచెం ఆలోచన, సందేహకరమైన ఆలోచన కలిగిన శారా హెబ్రీ పత్రికలో ఒక విశ్వాస వీరురాలుగా చిత్రీకరించబడింది. దేవునికి ఎంతో వందనాలు కలుగును గాక. మన సంఘంలో కానీ, సార్వత్రిక సంఘంలో కానీ ఉన్న స్త్రీలు వారు మాతృమూర్తులుగా ఎలా ప్రకటించబడుతూ ఉన్నారంటే, వారి ప్రార్థన విశ్వాసము ద్వారా వారు దేవుని దగ్గర నుంచి
వారి బిడ్డలకు మరి దీవెనలు కొని తెచ్చుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా. ఇక్కడ ఆదికాండం 23:1-2 కూడా చూస్తే శారా జీవించిన కాలములు, ఆమె బ్రతికిన కాలము 127 సంవత్సరాలు తాను జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనాను దేశమందలి హెబ్రోనునకు కిర్యాతార్బాలో మృతి చెందెను. ఇక్కడ ఒక విశేషం అక్కడ ఉన్నది. దేవుని బిడ్డలకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాను అని ఆయన వాగ్దానాన్ని చెప్పినా వారు ఇంకా సంతరించుకోక ముందే తాను వాగ్దాన భూమిలో సమాధి చేయబడిన. ఎంత ఆశీర్వాదకరమైన పనిముట్టు, ఎంతగా దేవుని చేత పిలువబడింది, కొనియాడబడింది. ఈరోజు వరకు ఆమె ప్రార్థన, ఆమె విశ్వాసం, ఆమె నిరతి తల్లులకు ఒక గొప్ప ఆదర్శం. ఈ రకమైన శారా వలె సార్వత్రిక సంఘంలో తల్లులు ఉద్భవించినట్లయితే, తల్లులు లేవనెత్తబడితే సంఘాలు ఉజ్జీవించబడతాయి. సార్వత్రిక సంఘంలో గొప్ప ఉద్యోగం కలుగుద్ది, సమాజంలో గొప్ప మార్పు. ఈ గొప్ప కృప మనకొక్కొక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును కాక. ఆమెన్. పరిశుద్ధ ప్రేమగల మా పరలోక తండ్రి, నీ స్తుతులు, స్తోత్రములు, వందనాలు. ఆశ్చర్యకారుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, నువ్వెంత నమ్మదగిన దేవుడు ప్రభా. నాయనా, శారాయిని శారాగా మార్చి ఆమె అనేకులకు విశ్వాసులకు తల్లిగా, జనాంగములకు తల్లిగా, అనేక మంది రాజులు, అనేక మంది యాజకులు తన గర్భం నుండి వచ్చినట్లుగా ఆ యొక్క వంశవృక్షమైన ఆ యొక్క ఇస్సాకునకు ఒక తల్లిగా, ఒక మాతృమూర్తిగా ఆమెను మాదిరికరమైన తల్లిగా ఉంచినందున స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఉదయ ధ్యానముల్లో ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.